హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ చాలామంది బ్యాడ్ కమెంట్స్ వస్తున్నాయని ఫీల్ అవుతున్నారు కదా! మీరు బ్యాడ్ కమెంట్స్ వచ్చేవాళ్ళు వైటీ స్టూడియో వెళ్ళి ఏం సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలో, ఏం చేయాలో నేను ఈ వీడియోలో మీ అందరికీ చెప్తున్నాను. ఒకసారి ఈ వీడియోని కరెక్ట్‌గా ఎండ్ వరకు చూసి ఫాలో అయ్యి చూడండి. చాలా ఈజీ ప్రాసెసే, ఏం లేదు. ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా చెప్తాను. ఒకసారి చూడండి. నాకు నిన్న ఒకరు లైవ్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతున్నారనమాట. సో, అందుకే నేను ఈరోజు ఈ వీడియో పెట్టాను. ఖచ్చితంగా చూడండి. నేను మీకోసమే స్పెషల్‌గా ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా? మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎవ్రీవన్, అందరూ ఇప్పుడు ఫోన్‌లోనే యూజ్ చేస్తారు కాబట్టి నేను ఆల్మోస్ట్ ఫోన్‌లోనే మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే ల్యాప్‌టాప్ చాలా తక్కువ మంది యూజ్ చేస్తారు కదా! స్టార్టింగ్ యూట్యూబర్స్ అంతా. సో, ఫోన్‌లోనే చూపిస్తున్నాను. ఫోన్‌లో క్రోమ్‌లో మీ ఛానల్‌ని ఖచ్చితంగా ఓపెన్ చేసి పెట్టుకోండి. మీ ఛానల్‌ని ఓపెన్ చేయాలంటే గూగుల్‌లో వైటీ స్టూడియో అని ఓపెన్ చేసి ఆ ఛానల్‌లో మీ ఐడీ అవన్నీ ఓపెన్ చేసి మీ ఛానల్‌ని ఓపెన్ చేసి పెట్టుకోండి క్రోమ్‌లో. నెక్స్ట్ ఇక్కడ కింద ఇక్కడ ఈ క్రోమ్‌లో ఏందంటే మన ఛానల్ ఓపెన్ చేయగానే మన డిస్క్రిప్షన్ మొత్తం బయటికి వచ్చేస్తుంది అనమాట. మీకు ఏమేమి కావాలి ప్రతి డీటెయిల్స్ ఇక్కడనే ఉండిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ కింద సెట్టింగ్స్ అని ఉంటుంది. సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. సెట్టింగ్స్ అని ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసినాక ఇక్కడ కమ్యూనిటీ అని ఉంది. కమ్యూనిటీ ఓపెన్ చేయాలన్నమాట. ఇక్కడ ఫస్ట్ కమ్యూనిటీ ఓపెన్ చేయగానే ఇక్కడ మోడరేటర్స్ అని కనిపిస్తుంది కదా, మనం ఎవరెవరికైతే బ్లూ ఇచ్చామో ఆ బ్లూ వాళ్ళు ఇక్కడ ఉంటారనమాట. బ్లూ వాళ్ళని ఎవరైనా మీరు తీసేయాలనుకుంటే ఇక్కడ కూడా తీసేయవచ్చు అనమాట. వీళ్ళు మనం బ్లూ ఇచ్చిన వాళ్ళు మోడరేటర్స్ అనమాట వీళ్ళంతా మనకి. నెక్స్ట్ ఇక్కడ హిడెన్ యూజర్స్ అని ఉంది కదా, వీళ్ళు ఏంటంటే వీళ్ళు బ్లూ వాళ్ళంతా మనం బ్లాక్ చేస్తారు కదా వాళ్ళు అనమాట. ఒకవేళ ఇన్ కేసు మీరు తీసేయాలనుకుంటే ఇక్కడ కట్ సింబల్ ఉంది కదా, దీన్ని బట్టి తీసేయవచ్చు అనమాట. ఒకవేళ ఇన్ కేసు ఎవరైనా బై మిస్టేక్లో టైం అవుట్ చేస్తారు కదా, ఒకరిని డిలీట్ చేసేది ఇంకొకరిని డిలీట్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళని కూడా తీసేయవచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్గా ఇప్పుడు ఇది సౌత్ సాగర్ అని ఉంది కదా, దీన్ని ఇట్లా కట్టు కొడితే వెళ్ళిపోతుంది అనమాట. అంతే, వెళ్ళిపోయిన తర్వాత మనం సేవ్ చేసేసుకోవడం అనమాట. నెక్స్ట్ అలానే కిందికి వచ్చేస్తే ఇక్కడ బ్యాడ్ వర్డ్స్ అని ఉంది కదా, బ్లాక్డ్ వర్డ్స్ అని ఉంది కదా, బ్లాక్డ్ వర్డ్స్ అనేసి ఇక్కడ మనం టైప్ చేయాలన్నమాట. మీకు ఏమేమి వర్డ్స్ వస్తున్నాయో అవన్నీ టైప్ చేయాలన్నమాట. కామాతోటి సపరేట్ చేసేసేయండి ఏమేమి వర్డ్స్ వస్తున్నాయి అలాంటివి. మీకు మీ ఛానల్లో తెలుసు కదా ఏం వర్డ్స్ రొటీన్గా వస్తూ ఉంటాయో ఆ వర్డ్స్ని మీరు ఇక్కడ టైప్ చేసేసేయండి అనమాట. డాగ్, పోవే, ఎన్ని వర్డ్స్ కావాలనుకుంటే అన్ని వర్డ్స్, లవ్ యూ అని 143 నార్మల్గా ఇవి ఎప్పుడు రొటీన్గా వచ్చేటివి కదా, ఇలాంటివన్నీ కామాలు పెట్టేసేసి చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇట్లా కిందకి రాగానే ఇక్కడ సేవ్ అని ఉంటుంది, సేవ్ అయిపోతుంది అనమాట. ఇలా మీరు ఈ పెట్టుకున్న వర్డ్స్ అన్నిటిని మనకు అసలు చూపించకుండా యూట్యూబ్ వాడే ఆటోమేటిక్గా మనకు డిలీట్ చేసేస్తాడు అనమాట. మొత్తము మన వరకు రానియర్ అనమాట. చూడండి, మొత్తం మన వరకు రానియడు అనమాట. అంతే సింపుల్గా అదే ప్రాసెస్. మీరు ఫాలో అండి. ఇంకేమైనా డౌట్లు ఉంటే నన్ను అడగండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.